భారమైన సిలువను మోసుకుంటూ కల్వరి వైపు తన ప్రయాణాన్ని కొనసాగిస్తూ, సంఘములో ఏ మచ్చ ఏ మడత లేకూడదని, సంఘము పరిశుద్ధంగా ఉండాలని, ప్రజలు విడిపింపబడాలని పాపము నుంచి సిలువను మోసుకుని వెళుతున్న ప్రభువును చూస్తూ, అయ్యా ఈ సిలువ నా కోసమే ప్రభా, మేమేమి ఇవ్వగలము ప్రభా నీకు? మా హృదయం తప్ప నీకేమి ఇవ్వలేమయ్యా. ఈరోజు నా హృదయమే నీకు అర్పిస్తున్నానంటూ ఈ పర్వదినమున ఈ వీడియో నువ్వు చూస్తున్నావేమో, వీడియో చూస్తుండగా ప్రభు కల్వరి వైపు తన ప్రయాణమును కొనసాగిస్తూ ఉంటుండగా మధ్యలో కొరడా దెబ్బలు తింటూ తన పాదములన్నీ అనేకమైన ముళ్ళతో గుచ్చబడి, శరీరమంతయు రక్తముతో, శరీరమంతయు కొరడా దెబ్బలతో, రక్తము స్రవిస్తూ తన ప్రయాణాన్ని ముందుకు సాగిస్తున్నాడు. తన గమ్యం ఒక్కటే. తన అడుగులలో శక్తి లేకపోతున్నా, ప్రతి అడుగుకు జీవం విడిచిన వాడిగా ఉన్న ఆయన బలము కూడగొట్టుకుంటూ మరణము పొందేంత వరకు తను అప్పగించుకున్నాడు. సిలువలో పలుకుతున్న మాట, నా ఆత్మను నీకు అప్పగిస్తున్నాను ప్రభు అంటూ తను అప్పగించుకున్నాడు. ఆయన పక్కలో పొడుస్తున్న, చేతుల్లో కాళ్ళలో చీలలు దిగొట్టిన ఆయన హృదయం అంతా ఒక్కటే, నువ్వు మారాలని, నువ్వు ఆయనలాగా మారాలని. ఈరోజు మన మార్గాన్ని ప్రభుకు అర్పిస్తూ, ప్రభు నా మార్గాన్ని మార్చు, నీ మార్గము చూస్తూ నా మార్గాన్ని మార్చుకునే ఒక కృప నాకు ఇవ్వ అంటూ దేవుణ్ణి ఆరాధిద్దాం. మన మార్గము సత్య జీవము నిత్యుడేసు, మన పాపం కొరకు బలి అయ్యాడు సిలువలో, అవమానము అన్యాయము భరించెను. ఇది ఏమి న్యాయం, నీతిమంతుని బలియాగం. స్వరూపము లేదు, సొగసైనను లేదు, బాధింపబడినను బదులు పలుకలేదు. నా కోసమే ప్రభు బలి అయితివే, నీ ప్రేమకు నేను ఏమి ఇత్తును. మన మార్గము సత్య జీవము నిత్యుడేసు, మన పాపం కొరకు బలి అయ్యాడు సిలువలో, అవమానము అన్యాయము భరించెను. ఇది ఏమి న్యాయము, నీతిమంతుని బలియాగం. స్వరూపము లేదు, సొగసైనను లేదు, బాధింపబడినను బదులు పలుకలేదు. నా కోసమే ప్రభు బలి అయితివే, నీ ప్రేమకు నేను ఏమి ఇత్తును. ఏమివ్వగలను, ఏమివ్వగలను, ఏమివ్వగలను. ప్రభుని అడుగుదాం. ఎంతగా మన కోసం తన స్వరూపాన్ని సొగసును కోల్పోయిన దేవుణ్ణి ఆరాధిస్తూ, ప్రభు నీకేమి ఇవ్వగలను అంటే దేవుని
సమర్పిస్తున్నాను యేసయ్యా, సమర్పిస్తున్నాను యేసయ్యా, అర్పిస్తున్నాను యేసయ్యా, సమర్పిస్తున్నాను యేసయ్యా. ఎఫెసీయులు 5వ అధ్యాయము 27వ వచనం. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడత అయినను అట్టిది మరి ఏది అయినను లేక పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దానిని నిలబెట్టుకునవలనని వాక్యముతో ఉదక స్నానము చేత దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తనను తాను అప్పగించుకొనెను. నా ప్రియమైన వారలారా, బైబిల్ గ్రంథాన్ని మనం చదివినట్లయితే యేసు ప్రభు వారిని పట్టుకోవాలని, ఆయన్ను బంధించాలని, ఆయన అరెస్ట్ చేయాలని చాలా సందర్భాల్లో ప్రయత్నం చేశారు. అయినప్పటికీ ఆయన వారికి చిక్కలే. అది ఇంకనూ సమయం కాదు. కానీ అనుకూలమైన సమయంలో మాత్రం ఆయన తనను తాను అప్పగించుకున్నాడు. ఆ పాత్రలో ఉన్నదాన్ని రుచి చూడుటకు, ఆ పాత్రలో ఉన్నదాన్ని త్రాగుటకు తనను తాను అప్పగించుకున్నాడు. ఆయన తనను తాను అప్పగించుకోవడానికి ప్రధానమైన కారణం తాను ప్రేమిస్తున్న సంఘం, ప్రాణం పెట్టిన సంఘం కోసం ప్రాణం పెట్టిన ఆయన. దానికి ప్రధానమైన కారణం సంఘంలో ఏ మచ్చ కానీ, మడత కానీ, కలంకము కానీ, అసూయ కానీ, ద్వేషము కానీ సంఘములో కానీ సంఘ సభ్యులలో కానీ ఉండకుండా దాన్ని నిష్కలంకమైనదిగా చేయాలని తనకు తాను అప్పగించుకున్నాడు. కానీ ఈరోజు మన సంఘంలో డీవియేషన్స్ ఉండడం, మేము పౌలు వారమని, మేము పేతురు వారమని డీవియేషన్స్ ఉండడం ఎంత దౌర్భాగ్యం. ప్రభు చెప్తున్న మాట, ఏ మచ్చ కానీ మడత కానీ సంఘముకు ఉండకూడదు. అందుకే ఆయన అప్పగించుకున్నాడు. ఈరోజు ఈ గుడ్ ఫ్రైడే రోజు నిజంగా ప్రభువుని ప్రేమించి ఆయన చేసిన త్యాగము, ఆయన సిలువలో మరణించిన ప్రతి వేదన, నేను నా సంఘం బాగుండాలనే ఉద్దేశంతోనే దేవుడు నా కోసం మరణించాడని నువ్వు తెలుసుకోగలిగితే, ఆయన యొక్క ప్రధానమైన ఉద్దేశము సంఘములో ఉన్న ప్రతి మచ్చని కడగడం, వాక్యము చేత ఉదక స్నానము చేయించబడాలి, పరిశుద్ధమైనదిగా ఆయన కనబడాలి. అందుకే తను అప్పగించుకున్నాడు. నా ప్రియమైన వారలారా, యేసు ప్రభు తను అప్పగించుకున్నప్పుడు అనేక మంది సైనికులు వస్తారు, మీరు ఎవరిని వెతుకుతున్నారు అని అడిగి ఆయనే తనంతట తాను లొంగిపోతాడు. లొంగిపోతున్నప్పుడు పేతురు గారు తన వరలో ఉన్న కత్తిని తీసి ఆ సైనికుడి యొక్క చెవు తెగ నరుకుతాడు. వెంటనే యేసు ప్రభు వారు పేతుర్ని గద్దించి దాన్ని, ఆ కత్తిని లోపట పెట్టమని చెప్పి ఆ చెవిని తిరిగి బాగు చేసేవాడుగా కనిపించాడు అక్కడ మనకి. నా ప్రియమైన వారలారా, దేవుడు అప్పగించబడినప్పుడు ఒకటి సంఘటన మనం అక్కడ చూస్తున్నాం. అప్పటి వరకు యేసుప్రభుతో తిరిగాడు, యేసుప్రభుకు అద్భుతాలు చూశాడు పేతురు గారు, అనేకమైన కార్యాలు చేశాడు. కానీ ఒకానొక సందర్భం వచ్చేసరికి కత్తిని తీసి చెవి తెగ నరికే అంతటి కోపంతో విరుచుకుపడ్డాడు. వెంటనే పేతుర్ని గద్దించి తను చేసిన దాన్ని తనకి తెలియపరిచి సంఘంలో ఉన్న ప్రతిదీ కడగడానికి ప్రయత్నం చేశాడు. అక్కడ ఎంత ధన్యత! ఇప్పుడు నీకు కూడా యేసు ప్రభుతో ఉన్నావు, యేసు ప్రభు మాటలు వింటున్నావు, యేసు ప్రభు యొక్క అద్భుతాలు చూస్తున్నావు. కానీ అనుకోని సమయంలో ఏదో ఒక బలహీనత బయటపడుతుంది. నీ కోపం సడన్గా బయటపడుతుంది. నీ యొక్క వ్యభిచార జీవితము
ఆ వ్యక్తి కనబడగానే బయటపడుతుంది. వెంటనే ప్రభువు నిన్ను గద్దిస్తున్నాడు, పేతురుని గద్దించినట్లు. సంఘములో ఆయనకి కనబడకూడని కనబడింది. అక్కడ పరిశుద్ధంగా పవిత్రంగా ప్రార్థనతో ఉండాల్సిన సంఘము కోపముతో ముందుకు వెళ్తున్నప్పుడు ఆయన తట్టుకోలేకపోయాడు. ఆయన గద్దించాడు. అక్కడ తను చేసిన పనిని సరిచేశాడు. ఈరోజు వాక్యం వింటున్న నీవు ఆయన తనకు తాను అప్పగించుకోవడానికి ప్రధానమైన కారణం మనం నీతిగా పరిశుద్ధముగా ఆయనకు అర్పించబడాలి. ఈరోజు నువ్వు ఒక్కటే ఈ వాక్యం వింటుండగా, ఈ గుడ్ ఫ్రైడే రోజు నువ్వు చెప్పచ్చు, బ్రదర్ నేను కొన్నిసార్లు బాగానే ఉంటున్నాను, సడన్గా ఏదో జరుగుతుంది, సడన్గా ఒక బలహీనతలో పడిపోతున్నాను, యేసుప్రభు మాటలే విన్నాను, ఆయన అద్భుతాలు చూశాను, సడన్గా నాలో ఈ బలహీనత ఏంటి అని నువ్వు బాధపడుతున్నావేమో. ఈ వాక్యం వింటుండగానే దేవుడు నిన్ను సరిచేసి ఏ మచ్చ మడత లేకుండా నిన్ను శుద్ధి చేయడానికి సిద్ధమై ఉన్నాడు. ప్రభువు నువ్వు చేరగలిగి అడగగలిగితే, ప్రభువా నిజమే నీతో పాటు ఉంటున్నాను, నీ మాటలు వింటున్నాను, నీ పాటలు పాడుతున్నాను, అయినప్పటికీ నాలో సడన్గా ఒక బలహీనత నన్ను అపవిత్రం చేస్తుందయ్యా. ఆ కత్తితో పాటు నశించిపోయేటట్లుగా నన్ను మారుస్తుంది ఆ బలహీనత. ఆ వ్యభిచారంతో పాటు చీకట్లో పడిపోయినట్లుగా చేస్తుంది ఆ పాపం. ఈరోజు వాటినన్నిటి నుంచి నన్ను సరిచేయి ప్రభువా. పేతురును గద్దించినట్టు నన్ను కూడా గద్దించయ్యా. నా పాపాన్ని తీసివేయి ప్రభువా, నా కోపాన్ని చల్లార్చయ్యా, నా కఠినమైన హృదయాన్ని మార్చయ్యా అని ఈరోజు మనము దేవుణ్ణి ప్రార్థించగలిగితే, ఈరోజు తన రక్తంతో మనలను కడగబోతున్నాడు. పాపరహితుడా పరమ పావన యేసు, పరలోకం నుండి దిగి వచ్చావు మా కోసం. గమనించలేదు ఈ పాపీ హృదయం, ఎంత త్యాగము ఈ సిలువ యాగం. పాపరహితుడా పరమ పావన యేసు, పరలోకం నుండి దిగి వచ్చావు మా కోసం. గమనించలేదు ఈ పాపీ హృదయం, ఎంత త్యాగము ఈ సిలువ యాగం. నీవు భరించిన దెబ్బల చేత స్వస్థత నాకు కలుగ చేస్తివి. నా పాప భారం మోయుచున్నావు, దేవుని గొర్రె పిల్ల నీకు వందనం. పాపరహితుడా పరమ పావన యేసు, పరలోకం నుండి దిగి వచ్చావు మా కోసం. గమనించలేదే ఈ పాపీ హృదయం, ఎంత త్యాగము ఈ సిలువ యాగం. నీవు భరించిన దెబ్బల చేత స్వస్థత నాకు
కలుగ చేస్తివే నా పాప భారం మోయుచున్నావు. దేవుని గొర్రె పిల్ల నీకు వందనం. ఏమివ్వగలను ఏమివ్వగలను ఏమివ్వగలను. ఈ సమయంలో ప్రభా నేను ఏమి ఇవ్వగలను ప్రభా? నా కోసం నువ్వు రక్తం చిందించావు, నాలో ఉన్న మచ్చలు మడతలు సరిచేస్తున్నావు అయ్యా. నన్ను నా సంఘాన్ని మార్చయ్యా ప్రభా. పరిశుద్ధంగా ఉండాలనేదే నిన్ను నీవు అర్పించుకున్నావుగా. ఆ అర్పణ నా జీవితంలో వ్యర్థం కాకుండానట్లు నన్ను నీలాగా మార్చయ్యా. నా కుటుంబాన్ని నీలాగా మార్చయ్యా, నా భర్తను నీలాగా మార్చయ్యా, నా పిల్లలను నీలాగా మార్చయ్యా. ఈరోజు నన్ను నీ కృపతో నింపయ్యా. నిన్ను వైపు చూస్తున్నానంటూ దేవుని ఆరాధించు. నా జీవితం నీకే యేసయ్యా, నా జీవితం నీకే మెస్సయ్యా. నా జీవితం నీకే యేసయ్యా, నా జీవితం నీకే మెస్సయ్యా. ఈ సమయంలో మనందరం మరొకసారి ఈ గుడ్ ఫ్రైడే రోజు మనము చర్చ్కి వెళ్ళి ఆరాధన చేస్తున్నప్పుడు ఒక విషయాన్ని గుర్తుపెట్టుకుందాం. ప్రభువా, నాలో ఉన్న మచ్చలు మడతలు కలంకమైనవి, నీ పేరుకు కలంకం తెస్తున్న ప్రతిదీ నా జీవితంలోంచి తొలగించబడి పరిశుద్ధంగాను నిర్దోషముగా ఉండాలని నువ్వు ఇష్టపడుతున్నావుగా. నన్ను అలాగే మార్చయ్యా ప్రభా. నా కోసం నువ్వు రూపాన్ని కోల్పోయావు, నా కోసం నీ ప్రాణాన్ని పెట్టావు, మా కోసం ప్రభా నీ యొక్క జీవాన్ని సిలువ మీద అవమానకరంగా దాన్ని అనుభవించా. నా చెడు తలంపుల నిమిత్తము మీరు ముళ్ళ కిరీటం ధరించారు ప్రభా. నా చూపు పాపపు చూపు తొలగడానికి నీ శిరస్సులో దిగబడిన ముళ్ళు నా కంటిలో ఉన్న పాపాన్ని తొలగించాయి ప్రభా. నిన్ను ముఖం మీద ఉమ్ము వేయబడగా నా అవమానాలన్నీ నువ్వు సిలువలో భరించావు. నిన్ను పిడిగుడ్డులతో గుద్దుతూ ఉండగా ప్రభా నా కోసం ఎన్నో శ్రమలు అనుభవించావు. నిన్ను అవమానపరుస్తుండగా నా అవమానాలన్నీ జ్ఞాపకం చేసుకున్నావు. నిన్ను ఒంటరివాణ్ణి చేసేసి అరెస్ట్ చేసినప్పుడు నా ఒంటరితనాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకున్నావయ్యా. ఏమి ఇవ్వగలను ప్రభా? ఏమి ఇవ్వగలను ప్రభా? ప్రభా, నువ్వు సిలువలో దేని నిమిత్తం అప్పగించబడ్డావో అది నా జీవితంలో కనబడాలి. ఆ పరిశుద్ధత నాకు వింటున్న బిడ్డలందరికీ ఇవ్వయ్యా. మాలో ఉన్న మచ్చలు మడతలు అన్నిటినీ తొలగించయ్యా. నువ్వు సిలువకి ఎలాగ అంటగట్టబడ్డావో, మరి ఏ అవకాశం లేకుండా అంటుకట్టబడ్డావో, మేము కూడా మరి ఏ అవకాశం లేకుండా పాపము జోలికి వెళ్ళకుండా పరిశుద్ధతలో ఉండే ఒక కృపను మాకు ఇవ్వమని అడుగుతున్నాం. ఈ సమయంలో ఈ ఆరాధన చూస్తున్న నీవు ప్రభు సన్నిధిలో మొరపెడుతూ, ప్రభువా నీ కృప నాకు చూపించు, నా జీవితాన్ని నీకు అర్పిస్తున్నానంటూ, నన్ను నీకు అర్పిస్తున్నానయ్యా అంటూ నీ జీవితాన్ని ప్రభుకి అర్పిద్దాం. కళ్ళు మూసుకుంటూ అర్పిస్తున్నాను యేసయ్యా, సమర్పిస్తున్నాను యేసయ్యా, అర్పిస్తున్నాను యేసయ్యా, సమర్పిస్తున్నాను యేసయ్యా. నన్ను నీకే
అర్పిస్తున్నానయ్యా, నన్ను నీకే సమర్పిస్తున్నానయ్యా, నన్ను నీకే అర్పిస్తున్నానయ్యా. ఓ జీసస్, we lift up your నన్ను name. నీకే సమర్పిస్తున్నానయ్యా. ఏమి ఇవ్వగలను, ఏమి ఇవ్వగలను, ఏమి ఇవ్వగలను. ఈ సమయంలో ఆరాధన చూస్తున్న నీవు ఏ మచ్చ మడత ఉన్నదో, ఏ నిష్కలంకం ఉన్నదో, సంఘంలో ఉన్న డీవియేషన్స్, ఇంట్లో ఉన్న డీవియేషన్, విడిపోయిన భర్తలు భార్యలు, మీ జీవితాన్ని ప్రభుకు అర్పిస్తూ ఆయన సంఘాన్ని ఎందుకు ప్రేమించాడంటే ఏ కల్మషం ఉండకూడదు, ఏ కలంకం కనబడకూడదు. నీ కుటుంబమైన, నువ్వైనా, నీ సంఘమైన దేవుని సన్నిధిలో యోగ్యంగా కనబడాలని ఇష్టపడుతున్నాడు. ఈరోజు ఆరాధన చేస్తుండగానే దేవుడు తన కృపని మీదకి పంపించినట్లుగా, తన సన్నిధి నిన్ను తాకినట్లుగా ప్రార్థించే. యేసయ్యా, 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 యేసయ్యా. అందరం కలిసి సిలువలో వేలాడి యేసు ప్రభుని జ్ఞాపకం చేసుకుంటూ, సొగసైనను లేదు, మన కోసం రక్తం కారుస్తున్న దేవుణ్ణి ఆరాధిద్దాం. ఆరాధన, 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 ఆరాధన. ఆరాధన. పరిశుద్ధుడు, ప్రేమగల నాయన, మరొకసారి నీ బిడ్డలందరినీ తమ వస్త్రములు ఉదక స్నానముతో పూర్తిగా శుద్ధి చేయబడి ఏ మచ్చ మడత లేకుండా మమ్మల్ని మేము శుద్ధి చేసుకున్నట్టుకు మీరే కృప చూపించమని ఈ గుడ్ ఫ్రైడే రోజు ప్రభువా నీ వైపు చూస్తున్నాం, నిన్ను ఆరాధిస్తుంటున్నాం. మమ్మలను పరిశుద్ధపరిచి నీ సిలువ మరణమునకు తగినట్టు అయిన జీవితాన్ని మాకు ఇవ్వమని యేసయ్య అతి పరిశుద్ధ నామంలో అడిగి పొందుకుంటున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.